వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎం ట్యూటర్స్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఏప్రిల్ 1, 2026 కరెంట్ అఫైర్స్ సెషన్కు స్వాగతం. ఈరోజు మనం జాతీయ, అంతర్జాతీయ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లోని అతి ముఖ్యమైన 25 ప్రశ్నలను డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ప్రశ్న మీ ఎగ్జామ్స్కి చాలా కీలకం. జాతీయ అంశాలు. నేషనల్ అఫైర్స్. 1. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన సమ్రాట్ సంప్రతి మ్యూజియం ఎక్కడ ఉంది? ఏ. అహ్మదాబాద్, బి. గాంధీనగర్, సి. వడోదరా, డి. సూరత్. సమాధానం బి. గాంధీనగర్. గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని కోబా తీర్థంలో ఈ మ్యూజియంను ప్రారంభించారు. ఇది మౌర్య వంశానికి చెందిన రాజు అంటే అశోక చక్రవర్తి మనవడు మరియు జైన ధర్మ అనుయాయి అయిన సమ్రాట్ సంప్రతి జీవిత విశేషాలకు అంకితం చేయబడింది. ఈయనను జైన అశోకుడు అని కూడా పిలుస్తారు. 2. డిజిటల్ ఫార్మాట్లో జరగనున్న భారత జనగణన సెన్సస్ 2027 మొదటి దశ ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఏ. మార్చ్ 1, 2026, బి. జనవరి 1, 2026, సి. ఏప్రిల్ 1, 2026, డి. మే 1, 2026. సమాధానం సి. ఏప్రిల్ 1, 2026. 2027 జనాభా గణన యొక్క మొదటి దశ అంటే హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. అసలు జనాభా లెక్కింపు ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. 3. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఏప్రిల్ 1, 2026న ఎన్నోవ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది? ఏ. 85వ, బి. 90వ, సి. 91వ, డి. 100వ. సమాధానం సి. 91వ. ఏప్రిల్ 1, 1935న ఆర్బీఐ స్థాపించబడింది. 2026 నాటికి ఇది 91 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. 4. సైన్స్ టెక్నాలజీ మరియు రక్షణ. 4. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ను ఏ నగరంలో ప్రారంభించనున్నారు? ఏ. హైదరాబాద్, బి. విశాఖపట్టణం, సి. అమరావతి, డి. చెన్నై. సమాధానం సి. అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏప్రిల్ 14, 2026న భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ను ప్రారంభించనున్నారు. 5. అపోల్లో 17 తర్వాత 53 ఏళ్లకు నాసా చేపడుతున్న మొదటి మానవసహిత చంద్రమిషన్ పేరేమిటి? ఏ. ఆర్టెమిస్ 1, బి. ఆర్టెమిస్ 2, సి. ఓరియన్ 5, డి. అపోల్లో 18. సమాధానం బి. ఆర్టెమిస్ 2. 1972 నాటి అపోల్లో 17 తర్వాత నాసా దాదాపు 53 ఏళ్ల విరామం అనంతరం ఆర్టెమిస్ 2 ద్వారా 4 వ్యోమగాములను చంద్రుని కక్షలోకి పంపనుంది. 6. ప్రాజెక్ట్ 17A కింద తయారు చేయబడిన ఏ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ నౌకను ఇటీవల నౌకాదళానికి అప్పగించారు? ఏ. తారాగిరి, బి. దూనాగిరి, సి. ఉదయగిరి, డి. నీలగిరి. సమాధానం బి. దూనాగిరి. భారత నౌకాదళాని కోసం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ధూనాగిరి అనే యుద్ధనౌకను ఇటీవల అప్పగించారు. 7. భారత నౌకాదళానికి ఇటీవల అప్పగించిన చివరి సర్వేక్షణ్ నౌక సర్వే వెసల్ పేరేమిటి? ఏ. ఐఎన్ఎస్ విక్రాంత్, బి. విశాల్, సి. సాంధ్యానక్, డి. ఇంద్రియా. సమాధానం బి. విశాల్. మార్చ్ 23, 2026న భారత నౌకాదళానికి విశాల్ అనే చివరి సర్వేక్షణ్ పోత్ను అప్పగించారు. ఇది సముద్రగర్భ సర్వేలకు ఉపయోగపడుతుంది. క్రీడలు. 8. 2026లో సన్షైన్ డబుల్ సాధించిన టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? ఏ. కార్లోస్ అల్కరాజ్, బి. నోవాక్ జోకోవిచ్, సి. జానిక్ సిన్నర్, డి. రాఫెల్ నాదాల్. సమాధానం సి. జానిక్ సిన్నర్. ఇటలీ క్రీడాకారుడు జానిక్ సిన్నర్ ఒకే ఏడాదిలో ఇండియన్ వెల్స్ మరియు మయామీ ఓపెన్ రెండింటినీ గెలుచుకోవడం ద్వారా సన్షైన్ డబుల్ ఘనతను సాధించాడు. 9. ఐపీఎల్ చరిత్రలో రన్ చేజింగ్లో 4000 పరుగులు చేసిన మొదటి ఆటగాడు ఎవరు? ఏ. రోహిత్ శర్మ, బి. డేవిడ్ వార్నర్, సి. విరాట్ కోహ్లీ, డి. శిఖర్ ధావన్. సమాధానం సి. విరాట్ కోహ్లీ.
ఐపీఎల్ చరిత్రలో రన్ చేజింగ్ చేస్తూ 4000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 10. అమెరికన్ మేజర్ లీగ్ క్రికెట్ (MLB)లో చేరిన మొదటి భారతీయ అంతర్జాతీయ క్రికెటర్ ఎవరు? ఏ. విరాట్ కోహ్లీ, బి. ఎంఎస్ ధోని, సి. రవిచంద్రన్ అశ్విన్, డి. రోహిత్ శర్మ. సమాధానం సి. రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో 2026 సీజన్ కోసం ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఈ లీగ్లో ఆడుతున్న మొట్టమొదటి భారతీయ అంతర్జాతీయ ఆటగాడిగా నిలిచారు. 11. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 ఏ నగరంలో నిర్వహించబడుతోంది? ఆప్షన్స్: ఏ. బ్యాంకాక్, బి. ఉలాన్ బాటర్, సి. న్యూఢిల్లీ, డి. తాష్కంట్. సమాధానం బి. ఉలాన్ బాటర్. మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. నియామకాలు మరియు వ్యక్తులు. 12. ఆగస్టు 2026 నుండి అమల్లోకి వచ్చేలా ఇండిగో నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ. పీటర్స్ ఎల్బర్స్, బి. విల్లే వాల్ష్, సి. రాహుల్ భాటియా, డి. రోనోజోయ్ దత్తా. సమాధానం బి. విల్లే వాల్ష్. ఇండిగో ఎయిర్లైన్స్ తన కొత్త సీఈఓగా విల్లే వాల్ష్ను నియమించింది. ఇతను ప్రస్తుత సీఈఓ పీటర్స్ ఎల్బర్స్ స్థానంలో ఆగస్టు 3, 2026 నుండి బాధ్యతలు స్వీకరిస్తారు. 13. అరబ్ లీగ్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ. అహ్మద్ అబుల్ఘీద్, బి. నబీల్ ఫహ్మీ, సి. ఖాలిద్ అల్ అనానీ, డి. ముస్తఫా మద్బౌలీ. సమాధానం బి. నబీల్ ఫహ్మీ. ఈజిప్ట్ మాజీ విదేశాంగ మంత్రి నబీల్ ఫహ్మీ అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు. ఆయన జూలై 1, 2026 నుండి బాధ్యతలు స్వీకరిస్తారు. దీని ప్రధాన కార్యాలయం కైరోలో ఉంది. సదస్సులు మరియు నివేదికలు. 14. ఇండియా ఫార్మా 2026 కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరగనుంది? ఆప్షన్స్: ఏ. ముంబై, బి. హైదరాబాద్, సి. బంగళూరు, డి. న్యూఢిల్లీ. సమాధానం డి. న్యూఢిల్లీ. ఏప్రిల్ 13 మరియు 14 తేదీలలో న్యూఢిల్లీలోని ఫిక్కీ ఫెడరేషన్ హౌస్లో ఈ సదస్సు జరగనుంది. ఇది ఫార్మస్యూటికల్ ఆవిష్కరణలు మరియు పరిశోధనలపై దృష్టి సారిస్తుంది. 15. వలస పక్షుల పరిరక్షణపై 15వ పార్టీల సమావేశం CMS COP15 ఏ నగరంలో జరిగింది? ఆప్షన్స్: ఏ. న్యూఢిల్లీ, బి. క్యాంపో గ్రాండే బ్రెజిల్, సి. పారిస్, డి. లండన్. సమాధానం బి. క్యాంపో గ్రాండే బ్రెజిల్. 2026 మార్చ్ 23 నుండి 29 వరకు బ్రెజిల్లో ఈ సదస్సు నిర్వహించబడింది. ప్రకృతితో అనుసంధానం, జీవన కొనసాగింపు అనే ఇతివృత్తంతో ఈ సమావేశం సాగింది. పర్యావరణం మరియు విజ్ఞానం. 16. 20 సిటీస్ టువర్డ్స్ జీరో వేస్ట్ గ్లోబల్ ఇనిషియేటివ్ కింద ఎంపికైన భారతీయ నగరం ఏది? ఆప్షన్స్: ఏ. కొచ్చి, బి. వర్కాలా, సి. తిరువనంతపురం, డి. మైసూర్. సమాధానం బి. వర్కాలా. కేరళలోని వర్కాలా నగరాన్ని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఆధ్వర్యంలో జీరో వేస్ట్ అంతర్జాతీయ చొరవ కోసం ఎంపిక చేశారు. 17. నెక్ బెట్రాచెస్ కాలీ అనే కొత్త జాతి కప్పను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆప్షన్స్: ఏ. కేరళ, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం సి. కర్ణాటక. కర్ణాటకలో శాస్త్రవేత్తలు ఒక కొత్త జాతి కప్పను కనుగొని దానికి నెక్ బెట్రాచెస్ కాలీ అని పేరు పెట్టారు. కాఫీ మరియు కొబ్బరి ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ప్రాంతీయ అంశాలు. రీజనల్, స్టేట్ స్పెసిఫిక్. 18. ప్రతి సంవత్సరం ఒడిశా దినోత్సవం లేదా ఉత్కల్ దివస్ ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ. మార్చ్ 31, బి. ఏప్రిల్ 1, సి. ఏప్రిల్ 15, డి. మే 1. సమాధానం బి. ఏప్రిల్ 1. 1936 ఏప్రిల్ 1న ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా అంటే భాషా ప్రాతిపదికన బీహార్ నుండి విడిపోయి ఏర్పడింది. 2026లో ఒడిశా తన 90వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 19. నవేగావ్ నాగ్జీరా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ. మధ్యప్రదేశ్, బి. ఛత్తీస్గఢ్, సి. మహారాష్ట్ర, డి. కర్ణాటక. సమాధానం సి. మహారాష్ట్ర. ఇది మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఉంది.
ఏప్రిల్ 1, 2026 నుండి ఈ రిజర్వ్ తన బఫర్ నోటిఫైడ్ ఏరియాపై పూర్తి నియంత్రణను పొందడం వల్ల వార్తల్లో నిలిచింది. 20. ఇటీవల తొక్కిసలాట జరిగిన శీతలామాత ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ. ఉత్తరప్రదేశ్, బి. బీహార్ నలందా జిల్లా, సి. మధ్యప్రదేశ్, డి. రాజస్థాన్. సమాధానం: బి. బీహార్. బీహార్లోని నలందా జిల్లాలో ఉన్న శీతలామాత ఆలయంలో మార్చ్ 31న జరిగిన తొక్కిసలాటలో సుమారు 8 నుండి 9 మంది భక్తులు మరణించారు. 21. మాధవ్పూర్ మేళా 2026 ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఏ. రాజస్థాన్, బి. మహారాష్ట్ర, సి. గుజరాత్, డి. మధ్యప్రదేశ్. సమాధానం: సి. గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో సాంప్రదాయకంగా జరిగే మాధవ్పూర్ మేళాను 2026లో కూడా ఘనంగా నిర్వహించారు. ఇతర వార్తలు. ఇంటర్నేషనల్ అండ్ ఒబిట్యువరీ. 22. ఇటీవల మరణించిన చంద్రికా ప్రసాద్ సంతో ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఏ. సూరినామ్, బి. గయానా, సి. మారిషస్, డి. ఫీజీ. సమాధానం: ఏ. సూరినామ్. దక్షిణామెరికా దేశమైన సూరినామ్ మాజీ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతో 67 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన 2020 నుండి 2025 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. 23. ఇటీవల కన్నుమూసిన విజయ్పత్ సింఘానియా ఏ ప్రముఖ సంస్థకు మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు? ఏ. టాటా గ్రూప్, బి. రిలయన్స్, సి. రేమండ్ గ్రూప్, రేమండ్, డి. ఆదిత్య బిర్లా. సమాధానం: సి. రేమండ్ గ్రూప్. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రేమండ్ గ్రూప్ మాజీ అధ్యక్షుడు విజయ్పత్ సింఘానియా 87 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. చరిత్ర మరియు సంస్కృతి. హిస్టరీ అండ్ కల్చర్. 24. లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఏ. బాలగంగాధర తిలక్, బి. లాలా లజపతిరాయ్, సి. శ్యామ్జీ కృష్ణవర్మ, డి. వినాయక దామోదర్ సావర్కర్. సమాధానం: సి. శ్యామ్జీ కృష్ణవర్మ. శ్యామ్జీ కృష్ణవర్మ లండన్లో ఇండియా హౌస్ మరియు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించారు. మార్చి 30న ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. 25. ఆయుర్వేద పరిశోధనలను 13 ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి CCRAS ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ. గూగుల్ AI, బి. అనువాదిని AI, సి. ఓపెన్ AI, డి. మైక్రోసాఫ్ట్ భాష. సమాధానం: బి. అనువాదిని AI. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనువాదిని AIతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఆయుర్వేద పరిశోధనలు 13 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తాయి. ఒకసారి మనం అన్ని MCQsని సింపుల్గా రివిజన్ చేసుకుందాం. సమ్రాట్ సంప్రతి మ్యూజియంను గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. 2027 జనగణన మొదటి దశ ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమైంది. RBI తన 91వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ప్రారంభం కానుంది. అపోలో 17 తర్వాత నాసా చేపడుతున్న మిషన్ పేరు ఆర్టెమిస్ 2. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేట్ దూనాగిరిని నౌకాదళానికి అప్పగించారు. భారత నౌకాదళానికి విశాల్ సర్వేక్షణ్ నౌకను అందజేశారు. జానిక్ సిన్నర్ సన్షైన్ డబుల్ టైటిల్ సాధించాడు. IPLలో రన్ చేజ్లో 4000 పరుగులు చేసిన మొదటి ఆటగాడు విరాట్ కోహ్లీ. మేజర్ లీగ్ క్రికెట్లో చేరిన తొలి భారతీయ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. ఇండిగో కొత్త సీఈఓగా విల్లే వాల్ష్ నియమితులయ్యారు. అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్గా నబీల్ ఫహ్మీ నియమితులయ్యారు. ఇండియా ఫార్మా 2026 సదస్సు న్యూఢిల్లీలో జరగనుంది. CMS COP15 సమావేశం బ్రెజిల్లో జరిగింది. జీరో వేస్ట్ ఇనిషియేటివ్లో వర్కలా నగరం ఎంపికైంది. నెక్బెట్రాచెస్ కాళీ అనే కొత్త కప్పజాతి కర్ణాటకలో కనుగొన్నారు. ఒడిశా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న జరుపుకుంటారు. నవేగావ్ నాగ్జేరా టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది. శీతలమాత ఆలయంలో తొక్కిసలాట బీహార్లో జరిగింది. మాధవ్పూర్ మేళా గుజరాత్లో నిర్వహించబడింది.
చంద్రికాప్రసాద్ సంతోఖి సూరినామ్ మాజీ అధ్యక్షుడు. విజయ్పత్ సింఘానియా రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని శ్యామ్జీ కృష్ణవర్మ స్థాపించారు. సీసీఆర్ఏఎస్ అనువాదిని ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 ఉలాన్ బాటర్లో జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.